2025-26 సంవత్సరంలో 10వ తరగతి కంప్లీట్ చేస్తున్న విద్యార్థులందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి అనేది టీనేజ్లో మధ్యస్థంగా ఒక క్లిష్టమైన దశ. ఆ దశలో పిల్లలు సరైన మార్గంలో ప్రయాణించినప్పుడు మాత్రమే భవిష్యత్తు మొత్తం చాలా మంచి ఆశాజనకంగా కానీ ఉన్నతంగా కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 10th క్లాసు పరీక్ష రాసిన విద్యార్థులందరూ రేపు మేలో 3కో 4కో మీ ఫలితాలు వస్తాయి. ఫలితాల గురించి బెంగపడకండి. మీరు రాసిన ఫలితం ప్రకారం మీరు ఇంకా 4 మార్కులు ఎక్కువనే వస్తాయి. ఈ సమ్మర్ కాలం మొత్తానికి కూడా మీరు మీ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందరు ఇంగ్లీష్ మీడియమే తీసుకున్నారు కాబట్టి ఇంగ్లీషే చదువుతున్నారు కాబట్టి ఈ నెల కాలము 40 రోజుల కాలంలో మీ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది. దానికి అనేక రకాలైన యాప్స్ కూడా వచ్చినాయి. పరస్పరం మాట్లాడుతూ ఉంటే వర్బులు కానీ ఇతర పదాలు కానీ నేర్చుకుంటే బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఇక 10th తర్వాత ఏం చేయాలి, మీ కెపాసిటీస్ ఏంటి, మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, అందరూ కూడా మాట్లాడుకొని దానికి అనుగుణంగా మీరు చేయగలిగింది. ఎందుకంటే అందరు ఎంపీసీ చేస్తే బాగుంటుంది, అందరు బైపీసీ చేస్తే బాగుంటుంది, అందరు డాక్టర్లు అయితేనే బాగుంటుంది, లేదా ఇంజనీరే కావాలని కాకుండా మీ కెపాసిటీ ఏంటో మీరు గుర్తించుకొని అది ఎంపీసీ అయితే ఎంపీసీ తీసుకోండి, బైపీసీ అయితే బైపీసీ తీసుకోండి, సిఈసీ తీసుకోవచ్చు, హెచ్ఈసీ తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఆ రంగంలో రాణిస్తే గ్రూప్ 1 కాదు సివిల్స్లో కూడా కలెక్టర్లుగా కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం వస్తుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్లో మంచి స్థాయిలో ముందుంటేందుకు ప్రయత్నం చేస్తే మంచిది, విజ్ఞానాన్ని సంపాదించుకుంటే మంచిది. రెండో వైపు పాలిటెక్నిక్ ఉంది, ఐటీఐలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీఐలను కూడా ఐటీసీలుగా మార్చిండ్రు. అంటే కొత్త టెక్నాలజీస్తోని కొత్త నైపుణ్యాలు పెంపొందిస్తేందుకు పెద్ద ఎత్తున మార్పు జరుగుతుంది. కాబట్టి ఏ కోర్సు తీసుకున్నా దాంట్లో ఉన్నతమైన స్కిల్స్ కనుక సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆ అనుగుణంగా మీకు ఇష్టమైన కోర్సు తీసుకోండి, ఇష్టంగా నేర్చుకోండి, మంచి స్థాయిలో ఉండండి. రాబోయే కాలంలో మీరే ఈ భావి భారత పౌరులు, ఈ దేశాన్ని మార్చడంలో కీలక పాత్ర వహించాలని చెప్పి 10th పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది మన జీవితంలో మలుపు తిప్పేటువంటి కోర్సుగా ఉన్నది. ఈ కోర్సులో మనం ఎంచుకునేటువంటి సబ్జెక్టులని మన జీవితంలో అవి తీర్చిదిద్దే విధంగా ఉండే విధంగా మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎంపీసీ బైపీసీ మాత్రమే భవిష్యత్తు నిర్ణయిస్తాయని అనుకుంటా ఉన్నారు. ఇవే కాకుండా సిఈసి కానీ ఎంఈసి కానీ అంటే కామర్స్కు సంబంధించి కానీ లేకపోతే మ్యాథ్స్కు సంబంధించిన కానీ చాలా కోర్సులు ఉన్నాయి. వాటిని కూడా ఎంపిక చేసుకొని దానిలో రాణించినట్టయితే మనకు భవిష్యత్తులో చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే మనం మంచి భవిష్యత్తులో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. అందుకనే విద్యార్థులు అందరూ కూడా మనం బీటెక్ చేసినావా బీఏ చేసినావా కాదు, మన అందరం కూడా మన తెలివితోటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడం ద్వారానే మన భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంపీసీ బైపీసీ తోటే అన్నీ అయిపోతాయి అనుకోవడం కూడా పొరపాటు. మనకు నచ్చిన కోర్సుని అంటే పిల్లల మీద తల్లిదండ్రులు కూడా బలవంతమైనటువంటి కోర్సును రుద్దకుండా పిల్లలకి ఏది ఇష్టమో ఆ కోర్సునే చేసే విధంగా అందులోనే రానిచ్చే విధంగా మనం తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే భవిష్యత్తులో ఒక మంచి పౌరునిగా ఒక ఉద్యోగిగా భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. 10వ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులకు ఈనాటి ఈ చాలా కోర్సులు ఉన్నాయి ఈనాటి సమాజంలో. మరి వెంటనే ఉన్నత చదువు కూడా తొందరగా స్థిరపడాలి, ఆ ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి పాలిటెక్నిక్ ఉన్నది. ఇంజనీరింగ్ ఎంసెట్ కంటే ముందే పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి
ఇంజనీరింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ చేస్తూ ఉద్యోగాలు చేస్తూ తర్వాత పూర్తి స్థాయిలో బీటెక్ను కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా వృత్తి శిక్షణ పారిశ్రామిక శిక్షణ సంస్థలు కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. అవి న్యాక్స్ తోటి చాలా ఇప్పుడు పాతదానికన్నా కూడా ఆధునీకరించి కొత్త కోర్సులు పెట్టి కూడా ఉన్నాయి. తొందరగా స్థిరపడాలనుకున్న వాళ్ళు ఐటీఐలో కూడా చేయొచ్చు. అదేవిధంగా ఈ ఎండాకాలము వేసవి సెలవుల్లో ఉన్నత విద్య మంచి రెసిడెన్షియల్లో చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఎంట్రన్స్ టెస్టులు కూడా పడ్డవి. అవి రాసి మంచి గురుకులాలలో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉన్నటువంటి గురుకులాలలో కూడా చేరి వాళ్ళు అనుకున్నటువంటి ఉన్నత విద్య చదువుకు మెడికల్ నీట్ కానివ్వండి, లేకపోతే ఎంసెట్ కానివ్వండి, అట్లాంటి వాటికి పోయేటట్టు ధీటుగా ఉన్నాయి. అలాంటి వాళ్ళ కోర్సుల్లో చేరడానికి ఆ యొక్క సెట్ రాసి కూడా విద్యార్థులు మంచి సీట్లు సాధించి చేసుకోవచ్చు. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 10వ తరగతి తర్వాత విద్యార్థులు తమ జీవన ప్రయాణాన్ని ఎంచుకోవడం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా స్థాయిలను బట్టి విద్యార్థులు తమ స్థాయిని బట్టి చదువు యొక్క రిజల్ట్ను బట్టి కూడా తమ యొక్క కోర్సు ఎంపిక అనేది ఉండాలి. అందరూ బైపీసీ ఎంపీసీ తీసుకొని మెయిన్ స్ట్రీమ్లో ఎంసెట్ మెడిసిన్ అనేది కాకుండా ఇలా ఎస్ఎస్సి తర్వాత రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. ఐటీఐలో చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ఈరోజు మెకానికల్, డీజిలు, తర్వాత ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఇట్లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే అనేక ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ రంగంలో కానీ, కార్పొరేషన్ రంగంలో కానీ, గవర్నమెంట్ రంగంలో తక్కువైతున్నప్పటికీ మిగతా వివిధ రంగాల్లో విస్తృతంగా సొంత పనులు చేసుకోవడానికి కూడా ఐటీఐతో వచ్చే కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఐటీఐలో అమ్మాయిలకు కూడా బ్యూటీషియన్ కానీ, తర్వాత ఇతర కోర్సులు తమ లైఫ్ స్కిల్ సంబంధించిన అనేక పద్ధతులు ఐటీఐలో కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఫార్మా రంగానికి సంబంధించిన కోర్సులు కూడా ఈరోజు ఎస్ఎస్సి దానితోటే ఉన్నాయి. కంప్యూటర్ సంబంధించినవి కూడా పీజీడీసీ కానీ, డిప్లొమా ఇన్ కోర్సెస్ కానీ చాలా ఉన్నాయి. తర్వాత పాలిటెక్నిక్ సంబంధించిన కోర్సులు కూడా ఎస్ఎస్సి తర్వాత ఉన్నాయి. పాలిటెక్నిక్లో ముఖ్యంగా ఇంజనీరింగ్లో ఏదైతే కోర్సులు ఉన్నాయో అవన్నీ కూడా పాలిటెక్నిక్ ఇనీషియల్ ఉంటుంది. పాలిటెక్నిక్ బాగా చదివిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ కూడా పోవచ్చు. ఆర్థిక స్తోమతను బట్టి స్వల్ప ఆదాయం గల కుటుంబాలు త్వరగా జీవితంలో స్థిరపడాలనే వాళ్ళు ఐటీఐ, పాలిటెక్నిక్ ఈ కోర్సుల ద్వారా రావచ్చు. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. అనేక ఈరోజు వైద్యానికి సంబంధించిన అనేక ఆసుపత్రులు, ఇప్పుడు మన నల్గొండ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇలా మెడికల్ హబ్గా నల్గొండ మారింది. ఒకప్పుడు వైద్యం కోసం అంటే కేవలం హైదరాబాద్, మిర్యాలగూడ, ఖమ్మం ప్రాంతాలకు పోయేది. కానీ మెడికల్ కాలేజ్ వల్ల ఇలా మీరు బాగా పరిశీలిస్తే పెదగడేరం సెంటర్ నుంచి మొదలుకుంటే దేవరకొండ రోడ్డు వరకు అనేక హాస్పిటల్స్ కొత్తవి వచ్చాయి. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ల్యాబ్కు సంబంధించిన టెక్నీషియన్ కోర్సులు కూడా మంచి ఉపాధిని కలిగిస్తున్నాయి. ఈరోజు మన దేశంలో ఇలా డయాబెటిక్ రోగులు కానీ, మిగతా సమస్యలు కానీ, ఒక రోగాన్ని డయాగ్నోస్ చేయాలంటే ఇలాంటి కోర్సులు అవసరం ఉన్నాయి. అదేవిధంగా జిఎన్ఎం, పిఎన్ఎం సంబంధించిన కోర్సులు, నర్సింగ్ కోర్సులు కూడా ఎస్ఎస్సి తర్వాత అనేక రకాలుగా అమ్మాయిలు చేసి తమ జీవితాన్ని సెటిల్ పరచుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎంత ప్రభుత్వం వద్దన్నా కాదన్నా గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలను తీసేస్తున్నప్పటికీ రేపు రిటైర్మెంట్ అయితే అనివార్యంగా గవర్నమెంట్ రంగంలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ ద్వారా ఇప్పుడు ఆర్టీసీ కూడా రేపు గవర్నమెంట్ పరంగా స్ట్రెంథెన్ చేసి గవర్నమెంట్ టేకప్ చేస్తే అందులో కూడా ఇలా అనేక ఆధునాతన పద్ధతులతో మోటార్ వెహికల్ సంబంధించిన శిక్షణ కూడా తీసుకోవచ్చు. కాబట్టి అనేక కోర్సులు ఉన్నాయి. ఆయా తరతమ భేదాలు, ఆర్థిక స్తోమత, తమ యొక్క స్టాండర్డ్స్ని బట్టి కూడా విద్యార్థులు విభజించుకొని ఈజీగా లైఫ్లో సెటిల్ అయ్యే అనేక కోర్సులు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత మేధావులు కూడా మళ్ళీ ఇలాంటి సజెషన్ చేసి విద్యార్థులు సరైన మార్గంలో పంపించడానికి ఇప్పటికే మేము పాఠశాలలో ఎస్ఎస్సి పేర్వల్ పార్టీలో కానీ ఎస్ఎస్సి విద్యార్థులకు సంబంధించిన అనేక సూచనలు చేయడం జరిగింది. అటువైపుగా వెళ్తారని ఆశిస్తూ చదువు ఎప్పుడైనా చదవచ్చు. ఇవాళ వొకేషనల్ సంబంధించిన కోర్సులు కానీ, ఓపెన్ స్కూల్ కోర్సులు కానీ అనేక ఉన్నాయి. డిగ్రీ చదువుకోవచ్చు, తదనంతరం ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా చదవచ్చు అనేది నాకున్న అభిప్రాయం. ఈజీగా సెటిల్మెంట్ కోసం చూస్తున్న ఈ తరుణంలో యువత ఉపాధి ఈజీగా దొరికే అవకాశాలు ఉన్న కోర్సులు ఎక్కువగా ఎస్ఎస్ తర్వాత ఉన్నాయని నేను అభిప్రాయపడుతూ ధన్యవాదాలు. 10వ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అందరికీ టీఎస్యూటీఎం నల్గొండ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇంకొక వారం రోజుల్లో 10వ తరగతి ఫలితాలు రాబోతున్నాయి. దానికి సంబంధించి విద్యార్థులకు ఇప్పటికే టీఎస్యూటీఎం నల్గొండ జిల్లా కమిటీ తరఫున
అనేక పాఠశాల వార్షికోత్సవాలు కానీ రకరకాల సందర్భాల్లో జరిగినటువంటి 10వ తరగతి విద్యార్థులకు వారి యొక్క ప్రతిభను బట్టి ఆయా కోర్సులో చేరాలని ఇప్పటికే మేము ఆయా పాఠశాలలో సూచించడం జరిగింది. ఆ సూచన మేరకు ఈరోజు ఉపాధ్యాయులుగా మేమందరం కూడా టీఎస్యూటెప్ జిల్లా కమిటీ తరఫున అనేక హై స్కూల్లో మీటింగ్లు అయినటువంటి సందర్భంలో వారికి సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు 10వ తరగతి అయిపోయిన తర్వాత అదొక బేసిక్. ఈరోజు స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ అంటే వాళ్ళ జీవితంలో మొట్టమొదటి మెట్టెక్కవలసినటువంటి స్థాయి ఏదంటే అది 10వ తరగతే. కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళ యొక్క జీవితం ప్రారంభమవుతుంది. వాళ్ళు సమాజానికి అక్కరొచ్చే విధంగా ఆ కోర్సులు చేరాలనేటటువంటి ఒక పెద్ద ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి కోర్సులు చేసి ఇప్పుడు పాలిటెక్నిక్ కానీ లేకపోతే టీఎస్ఆర్జేసీ కానీ తర్వాత వారికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. వివిధ మన గురుకుల కళాశాలలో కూడా ప్రవేశం కల్పించేందుకు ఈరోజు ప్రభుత్వము ఆయా కళాశాలలు కూడా ఏర్పాటు చేసింది. ఆయా కళాశాలలో ఆయా గ్రూపులు కూడా ఎంపీసీ కానీ బైపీసీ కానీ రకరకాల గ్రూపులో వాళ్ళకు ఏ గ్రూపులో అయితే ఉత్సాహం ఉంటుందో ఆ గ్రూపులో చేరి ఆ గ్రూపులకు సంబంధించినటువంటి సమాచారం ముందుగానే ఉపాధ్యాయుల ద్వారా కానీ ఈరోజు గూగుల్ ద్వారా అనేక విధాలుగా వాళ్ళు సెర్చ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఏ విధంగా ఏ కోర్సు మంచిది అనేటటువంటిది వాళ్ళు స్వయంగా కూడా తెలుసుకునేటటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా తెలుసుకొని భవిష్యత్తులో మంచి కోర్సును చేరి ఆ కోర్సులకు ప్రతిభ కనపరిచి వాళ్ళ తల్లిదండ్రులకు తర్వాత ఆ పాఠశాలకు వాళ్ళుగా సొంతంగా ఆ కోర్సులో మంచి ఫలితాలు సాధించి రాబోయే రోజుల్లో ఈ సమాజానికి అక్కరొచ్చే విధంగా అవుతారని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎస్ఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎస్ఎస్సి పాస్ అయ్యే విద్యార్థులు అందరూ 100% పాస్ అవుతారు. మీరందరూ బాగా కష్టపడ్డారు కాబట్టి మీ మైండ్లో నేను ఏ కోర్సులో చేరాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. ఎందుకంటే 1 నుంచి 10వ తరగతి వరుసగా చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంటర్ అనేది ఇంటర్మీడియట్కి వెళ్ళాక సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, బైపీసీ అంటే బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ బైపీసీ, ఎంపీసీ ఈ రెండు సైన్స్ మీద మక్కువ ఉన్న వాళ్ళు తీసుకునే కోర్సులు. మ్యాథ్స్ మీద మక్కువ ఉన్న వాళ్ళు ఎంపీసీ కోర్సులు తీసుకోవాలి. ఆర్ట్స్ మీద ఉంది నేను బ్యాంక్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను లేదా ఇంకేదైనా కోచింగ్ సెంటర్స్లో పెద్ద ఉద్యోగం కొట్టాలనుకుంటున్నాను ఐఏఎస్ లాంటివి అన్నవాళ్ళు సిఈసి, హెచ్ఈసి గ్రూప్స్ తీసుకోవచ్చు. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అండ్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ బేస్డ్ మీద ఉంటాయి. ఇవే కాకుండా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉంటుంది. అందరూ కూడా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే మీరు పాలిటెక్నిక్లోకి వెళ్ళి పాలిటెక్నిక్లో నానా రకాల కోర్సెస్ ఉంటాయి. టెక్నాలజీ, టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ చేసిన తర్వాత మీరు బీటెక్లో సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా ఎంట్రీ కావచ్చు. ఈ సెట్తో బీటెక్ 4 సంవత్సరాల బదులు 3 సంవత్సరాల్లో మీకు బీటెక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. వొకేషనల్ కోర్సెస్లో బిఎంఎల్ఎల్టీ, ఎంఎల్టీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఎంపీహెచ్డబ్ల్యూ, ప్రత్యేకించి ఆడపిల్లలకి ఎంపీహెచ్డబ్ల్యూ అని కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తే మీరు ల్యాబ్స్లోకి వెళ్ళినప్పుడు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేసుకున్నప్పుడు అక్కడ ఒక బైనాక్యులర్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా, ఆ జాబ్స్లో మీరు సెటిల్ కావచ్చు. ఇవన్నీ పారామెడికల్ కోర్సెస్ అంటారు వీటిని. పారామెడికల్ కోర్సెస్లో ఎంటర్ కావచ్చు, వొకేషనల్ స్ట్రీమ్లో ఎంటర్ కావచ్చు. ఈ విధంగా మీరు ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత నేను ఎక్కడ చేరాలి అనే సందేహం ఎవరికీ వద్దు. సైన్స్ స్ట్రీమ్ ఉంటే బైపీసీ, ఎంపీసీకి వెళ్ళండి. ఆర్ట్స్ స్ట్రీమ్ అయితే సిఈసి, హెచ్ఈసికి వెళ్ళండి. ప్రత్యేకించి గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో టీఈసీ అని ఒక కోర్స్ కూడా ఉంటుంది. కొత్తగా మన ప్రభుత్వం వాళ్ళు ఏస్ అనే ఒక కోర్సు ప్రవేశపెట్టారు. ఆ కోర్సు బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కామర్స్ మీద బాగా పట్టున్న వాళ్ళు అకౌంటెన్సీ ఉంటాయి అందులో. ఆ కొత్త గ్రూప్లో చేరండి, లాభాలు పొందండి. వొకేషనల్ స్ట్రీమ్లోకి వెళ్తే మీరు వొకేషనల్ అంటే మీరు నేర్చుకుంటూ అన్ని ల్యాబ్స్లో నేర్చుకుంటూ మీరు వెంటనే ఏదైనా చిన్న జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి స్ట్రీమ్లో పారామెడికల్ కోర్సెస్లో చేరినా కూడా మీరు వెంటనే బీఎస్సీ నర్సింగ్కు మెట్టు వేసుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటి కోర్సెస్లో చేరండి, మీ భవిష్యత్తును నిర్మించుకోండి. ఇది చాలా గొప్ప స్థితి మీది. ఇక్కడి నుంచి మీరు ఒక అద్భుతమైన లోకంలోకి ఎంటర్ అవుతున్నారు. ధైర్యంగా ఎంటర్ కండి. జర్నలిజం కోర్సెస్లోకి ఇప్పుడు వెళ్ళడానికి, టీవీ యాంకర్స్ కావడానికి, ప్రెస్ రిపోర్టర్స్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాటికి అన్నిటికీ బేస్ వేసుకోవడానికి ఎస్ఎస్సి తర్వాత ఒక చక్కటి స్టెప్. ధైర్యంగా ముందుకెళ్ళండి, మంచి కోర్సుల్లో చేరండి. ఫ్యూచర్లో మీరందరూ మంచి విద్యార్థులుగా, మంచి డెవలపర్స్గా, మంచి
కంప్యూటర్ డెవలపర్స్గా కనపడతారని ఆశిస్తున్నాను. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద ఐటీఐస్ని తీసుకున్నారు. ఐటీఐస్లో చాలా కోర్సెస్ మీద అనేక పెట్టుబడులు కూడా పెట్టారు. అవన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. అందులో డీజిల్ మెకానిక్ అని, ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, ఈ మధ్యకాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ అని చాలా కోర్సెస్ ఉన్నాయి. సెల్ ఫోన్ టెక్నాలజీ ఉంటుంది, సివిల్ ఉంటుంది, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి, డ్రాఫ్ట్స్మెన్ ఉంటుంది. అలాంటి కోర్సెస్కి మనం 10th తర్వాత నేను నా కుటుంబాన్ని సాధాల్సిన అవసరం ఉంది, లేదా ఎక్కడో దగ్గర ఈ పవర్ ప్లాంట్స్లో నాకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఐటీఐ కోర్సెస్కి వెళ్ళండి. ఐటీఐ కోర్సెస్లో జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ప్రభుత్వం చేపట్టినటువంటి పటిష్టమైనటువంటి చర్యల కారణంగా కానీ, ఉపాధ్యాయుల యొక్క అకుంఠిత దీక్షతో కానీ మంచి పాస్ పర్సంటేజు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఒకే కోర్సులో చేరకుండా రకరకాలైనటువంటి అవకాశాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయిన తర్వాత అందరికీ కూడా కనిపించేటటువంటి విద్య ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్లో 4 విభాగాలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ఎవరైతే ఇంజనీరింగ్ సైడు బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, మ్యాథ్స్ పట్ల అభిరుచి ఉంటుందో ఆ విద్యార్థులు ఎంపీసీని ఎంచుకోవచ్చు. వైద్య రంగంలో రాణించాలి, భవిష్యత్తులో డాక్టర్ని కావాలనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు బైపీసీ తీసుకోవచ్చు. అలాగే వ్యాపార రంగం కానీ, ఆర్ట్స్ పట్ల అవగాహన, ఆర్ట్స్ పట్ల కుతూహలం ఉన్నటువంటి విద్యార్థులు సిఈసి, హెచ్ఈసి లాంటి ఇవన్నీ కూడా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి అవకాశాలు. అంతేకాకుండా కొత్తగా మారుతున్నటువంటి విద్యారంగ అవకాశాలకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి కోర్సులు విద్యార్థులకు చాలా వరకు తెలియవు. వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీఐ అనేది పారిశ్రామిక రంగంలో కావలసినటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఐటీఐలో చేరటం ఇమీడియట్గా 1 లేదా 2 సంవత్సరాల్లోనే పారిశ్రామిక రంగానికి అనుబంధంగా దేశం రోజుకు పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్నాయి. కార్మికులు చాలా ఎక్కువ సంఖ్యలో కావాల్సి వస్తుంది. కాబట్టి తొందరగా ఆర్థిక లేమి ఉన్నటువంటి విద్యార్థులు స్థిరపడడానికి ఐటీఐ లాంటి కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఈ పాలిటెక్నిక్ కూడా విద్యార్థులకు తొందరగా ఇంజనీరింగ్ వైపు రాణించడానికి, ముఖ్యంగా పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్లో 2nd ఇయర్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి కోర్సులు మనకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా విద్యార్థులకు ఎటువైపు వెళ్ళాలి అనేది చాలా విద్యార్థి 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి భవిష్యత్తు మీద వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి గైడ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించవలసి ఉంటుంది. ఆ విద్యార్థి ఏ సబ్జెక్టు మీద అవగాహన ఉంటుందో పర్ఫెక్ట్గా గుర్తించాలి. ముఖ్యంగా ఉపాధ్యాయుడు వీళ్ళకి గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి మ్యాథ్స్లో బాగా ఉందా, విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ మ్యాథ్స్లో బాగా ఉందా, సైన్స్లో బాగా ఉందా, లేకుంటే ఆర్ట్స్ వైపున ఎక్కువగా కుతూహలం చూపిస్తున్నాడా, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాస్ అయినటువంటి ప్రతి 10వ తరగతి విద్యార్థి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆసక్తులను గమనించి వారిని ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి లేదా వొకేషనల్ కోర్సు వాళ్ళ యొక్క ఆర్థిక భారం, ఇంటి యొక్క పరిస్థితిని చూసి తొందరగా జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలను విద్యార్థులకు సూచించి వారి యొక్క భవిష్యత్తుకు బాటలు వేయవలసిందిగా ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయులను విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 10th క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థుల కోసం చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాలిటెక్నిక్ కోచింగ్ కూడా మన ఎక్స్పర్ట్ టీచర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు కాకతీయ జూనియర్ కాలేజ్లో వాళ్ళకు కోచింగ్ ఇస్తుర్రు. ఆ కోచింగ్ తీసుకోవడం వలన వాళ్ళు పాలిటెక్నిక్లో సీట్ వస్తే నెక్స్ట్ అగైన్ వాళ్ళకి ఫ్యూచర్ ఏముంటుందంటే డైరెక్ట్ పాలిటెక్నిక్ అయిపోగానే బీటెక్ 2nd ఇయర్లో జాయిన్ కావచ్చు. గతంలో కూడా అట్లా జాయిన్ అయ్యి మంచి ప్యాకేజ్
తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి గురుకుల, ఈరోజు పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు అవి అమోఘమైనవి. అందులో కూడా పిల్లల కోసము ఇంటర్మీడియట్ కూడా ఉన్నది. అందులో ఫుడ్ అనేది కూడా మన గవర్నమెంట్ వారు మంచి ఫెసిలిటీస్, ఎందుకంటే రోజు ఒక రకమైనటువంటి ఫుడ్, మోడల్ స్కూల్ ఉన్నది, గురుకుల ఉన్నది, తర్వాత కేజీబీ ఉన్నాయి. ఇలాంటివి పేద విద్యార్థులు ఉపయోగించుకుంటే, ఎందుకంటే పేదరికం అనేది గ్రామాలలో చాలా ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో ఆ విద్యార్థుల కోసము మన గవర్నమెంట్ వారు చాలా డబ్బులు కూడా కేటాయిస్తారు. కాబట్టి విద్య అనేది ఏంది రకరకాలుగా ఉన్నది. పాలిటెక్నిక్ పోవచ్చు, ఆ తర్వాత అగ్రికల్చర్ రూట్ పోవచ్చు, ఇంకొకటి ఐటీఐ చేసుకోవచ్చు. ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే కొంచెం ఉన్నత కుటుంబాలు వేరే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన అనుకోండి, వాళ్ళకేంది మంచి కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళు మంచి మార్క్స్ వస్తే అగైన్ సిఎస్సికి ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉంది, ఆ తర్వాత ఐటీ కూడా ఉన్నది. ఈ విధంగా వాళ్ళు మంచి కాలేజీలో కొట్టుకుంటే సెటిల్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలన్నీ విద్యార్థులు ఉపయోగించుకుంటే మన తెలంగాణ రాష్ట్రం అనేది ముందు స్థానంలో ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది కూడా, ఇంకొకటి విద్య అనేది ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా మన యనమల రేవంత్ రెడ్డి గారు, వారి దగ్గరనే ఈ శాఖ కూడా ఉన్నది. కాబట్టి ఇంకొకటి ఎలాంటి అవకాశం ఉన్నా కూడా డైరెక్ట్ ఛానల్ ఉన్నది. ఎందుకంటే వేరే ఛానల్ లేకుండా ఒకటి మినిస్టర్ టు సీఎం, సీఎం టు మినిస్టర్ కాకుండా అవే ఉన్నది. కాబట్టి ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని విద్యార్థులకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి మా యొక్క దీవెనలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మరి 10వ తరగతి ఎస్ఎస్సి పూర్తయిన విద్యార్థులకు భవిష్యత్తులో ఏ కోర్సు చదివితే మరి ఏమి జాబ్ అవకాశాలు ఉంటాయి, ఎలాంటి స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి అనేది మనము గమనిస్తే, మరి 10th పూర్తయిన తర్వాత చాలామంది విద్యార్థులు మరి ఎంపీసీ వైపు తీసుకుంటున్నారు. ఎంపీసీ అంటే మరి గణితం పట్ల మంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు మాత్రమే దాన్ని చూజ్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో విద్యార్థులు ఎంపీసీ తీసుకున్నారని చెప్పి మన పిల్లల్ని కూడా బలవంతంగా రుద్ది ఆ వైపు పంపించకూడదు. ఎంపీసీ తీసుకుంటే మరి అవకాశాలు ఇంజనీరింగ్ వైపు వెళ్ళేటందుకు అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాల ఇంటర్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల బీటెక్ కోర్సు పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత ఇంజనీర్గా కానీ లేదా పోటీ పరీక్షలు రాయడానికి ఎంపీసీ అనేది అనువుగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా విద్యార్థులు కొంతమంది బైపీసీ తీసుకొని మరి డాక్టర్ కావాలనే కోరికతోని బైపీసీ తీసుకుంటున్నారు. తర్వాత కామర్స్ సిఈసి హెచ్ఈసి తీసుకొని మరి పోటీ పరీక్షల కొరకు, బ్యాంకింగ్ ఉద్యోగాల కొరకు ఆ విధంగా కూడా వెళ్ళవచ్చు. లేదంటే మరి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు బాసరలో IIIT మరి మంచి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యని మరి వసతితో కల్పిస్తూ ప్రభుత్వము చక్కటి అవకాశాలను కల్పిస్తూ బాసరలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు మంచి కంపెనీలలో కూడా మంచి వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయుచున్నారు. అదేవిధంగా ఈ మధ్యన ఐటీఐలను కూడా మరి టెక్నికల్గా నవీకరించినారు, అప్డేట్ చేశారు. కాబట్టి మరి కొంతమంది త్వరగా స్థిరపడాలనే విద్యార్థులకు ఐటీఐ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మరి సెటిల్ కావడానికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి టీటీసీ అలాంటి కోర్సులు చేయడానికి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోర్సు ఏదైనా ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, హెచ్ఈసీ కానీ, సిఈసీ కానీ చేసి మరి డిఎడ్ ఎగ్జామ్ రాసి 2 సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ కోర్సు చదివితే మరి ప్రభుత్వ ఉద్యోగము ప్రాథమిక పాఠశాలలో టీచర్గా అపాయింట్ కావచ్చు. మరి ఇది తొందరగా స్థిరపడాలనే గ్రామీణ విద్యార్థులకు ఇది కూడా ఒక చక్కటి మంచి అవకాశము. కాబట్టి మరి నిరుత్సాహపడకుండా విద్యార్థులు ఏ కోర్సు చేసినా దాంట్లో మరి మనకు ఇంట్రెస్టింగ్ ఉండి మంచి పట్టు సంపాదిస్తే అన్ని కోర్సులు కూడా మరి ఫ్యూచర్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నిరుత్సాహపడకుండా, మరి కొంతమంది ఆర్థిక స్తోమత లేకుండా మరి రెగ్యులర్ కోర్సులు చదవలేని వారికి ఇంటర్ వొకేషనల్ కోర్సు కూడా అందిస్తున్నారు. మరి డిస్టెన్స్లో చేసినా రెగ్యులర్గా చేసినా మరి సేమ్ అర్హత ఉంటుంది. కాబట్టి మరి ఏదైనా ఉద్యోగాలకు రాసుకోవడానికి ఇంటర్మీడియట్ మరి ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఓపెన్ ఇంటర్ చేసినా, తర్వాత ఓపెన్ డిగ్రీ చేసినా కూడా మరి పోటీ పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2 మరి రాయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఆర్థికంగా మేము చదవలేని విద్యార్థులు నిరుత్సాహపడకుండా ఏదో స్వయం ఉపాధి చేసుకుంటూ మరి ఓపెన్ ఇంటర్ చేసుకోవడానికి మనకు గవర్నమెంట్ ప్రభుత్వము అవకాశాలు ఇచ్చింది. మరి చక్కటి అవకాశాలు ఉన్నటువంటి అన్నీ వినియోగించుకొని భవిష్యత్తులో మరి చక్కగా చదివే మన కుటుంబానికి మరి అభివృద్ధికి చక్కటి మార్గం. కాబట్టి ఏదైనా మనకు నచ్చిన కోర్సు ఎవరినో చూసి కాకుండా మనకు నచ్చిన కోర్సును చదువుకొని ఉన్నత శిఖరాన్ని అధిరోహించు, మరి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొచ్చు, భావి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ 10వ తరగతి తర్వాత
విద్యార్థులు ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా ఆప్ట్ చేసుకునేది ఇంటర్మీడియట్లో మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ ఎంఈసీ ఈ గ్రూప్స్ ఉంటాయి. మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎంపీసీ గ్రూప్స్ తీసుకోవచ్చు. ఒకవేళ వారి లక్ష్యం డాక్టర్గా అయినట్లయితే బైపీసీ తీసుకోవచ్చు. బిజినెస్ లాంటి రంగాల వైపు వెళ్ళాలి అంటే ఎంఈసీ, సిఈసీని ఆప్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. వొకేషనల్ కోర్సెస్ అంటే ఎంఎల్టీ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, అలాంటివి కోర్సులు చేయాలి అనుకుంటే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇలాంటి కోర్సులు చేయాలంటే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. నల్గొండలో కోమటిరెడ్డి ప్రత్యేక కాలేజీలో ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలలో కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది పాలిటెక్నిక్ అంటే ఇంజనీరింగ్ కంటే ముందు ఉండేదన్నమాట. ఒకవేళ మన లక్ష్యం ఇంజనీరింగ్ అయినప్పుడు పాలిటెక్నిక్ చేసినట్లయితే పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం డైరెక్ట్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. కాబట్టి ఒక పాలిటెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు అన్ని రకాలైనటువంటి ఇంజనీరింగ్స్ ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఏ విధంగా అయితే మనకు ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయో దాంట్లో ఇవి కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. దాని తర్వాత నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని డిప్లొమా కోర్సెస్ లేడీస్కి అయితే స్టిచ్చింగ్ కానివ్వండి, లేకపోతే మెహందీ డిజైన్ కానివ్వండి, బ్యూటీషియన్ కోర్సెస్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్లో కూడా జాయిన్ కావచ్చు. నర్సింగ్ కోర్సుల్లో జాయిన్ అయినట్లయితే పిల్లలు తొందరగా సెటిల్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ చేసినా కానీ జీవితంలో తొందరగా మనం సెటిల్ కావడానికి అవకాశం ఉంది. 10th తర్వాత ముఖ్యంగా చాలామంది విద్యార్థులు IIIT బాసరా ఉంది, IIIT మహబూబ్ నగర్ దగ్గర ఉంది. ఏమనుకుంటారంటే రిజల్ట్ తర్వాత అప్లై చేద్దామని అనుకుంటారు, కానీ అది కాదు. ఆ డేట్స్ ముందరనే ఉన్నాయి, ఇప్పుడు అప్లై చేసుకోవాలి. తీరా రిజల్ట్ వచ్చినాక ఆల్రెడీ డేట్ అయిపోతాయి. కాబట్టి చాలామంది తెలియదు. కాబట్టి IIIT బాసరా దానికి రిజల్ట్కి సంబంధం లేదు, అది ముందరనే నోటిఫికేషన్ వస్తుంది. గతంలో మా స్కూల్ విద్యార్థులు 3 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు IIIT బాసర్లో వాళ్ళు అక్కడ స్టడీ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ ఉంటుంది అండ్ జాబ్ ఆపర్చునిటీ కూడా బాగుంటుంది. ఇది చాలామంది విద్యార్థులకు తెలియదు. IIIT అప్లై చేయాలని విద్యార్థుల్ని కోరుతున్నాను. అదేవిధంగా మిగతా ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. APRJC ఉంటుంది, జ్యోతిరావు పూలే ఉంటాయి. దీంట్లో IIT కోచింగ్ ఇచ్చేవి కూడా ఉంటాయి. CEO కాలేజీలో ఉంటాయి. అవి కూడా అప్లై చేసినట్లయితే ఈవెన్ వాళ్ళు ఇంటర్తో పాటు మిగతా IIT కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఆ ఎగ్జామ్స్ కూడా TSRJC, జ్యోతిరావు పూలే ఇలాంటి టెస్టులు కూడా ముందరనే వస్తాయి. నోటిఫికేషన్ రిజల్ట్ కంటే ముందే అవి అప్లై చేసుకొని వాటితోటి గవర్నమెంట్ ఫ్రీగా చదివిపిస్తుంది. హాస్టల్ ఉంటుంది, స్టడీ ఉంటుంది, ఎక్సలెంట్ స్టాఫ్ ఉంటుంది. కాబట్టి ఏ ఏరియాకి ఆ ఏరియా కాలేజీలు కూడా ఉంటాయి, దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వము చాలా సీట్లు మన పేద విద్యార్థుల కోసము, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కేటాయించడం జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.